ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మరొకసారి నీ పాదాలు పట్టుకొని నిన్ను స్తుతించుటకు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నీ సమాధానము చేత జయమిచ్చి విరోధులందరినీ సిగ్గుపరిచి మీరు మాతో ఉండి నాయనా నీ వాక్కును ఆత్మను పంపి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో ఉన్న సంగతులన్నిటినీ నాయనా నీ సంకల్పంలో మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి వాక్కు కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ వాక్యములో ఉన్న సత్యము చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నాయనా నీ మహిమ గల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ మంచి బోధకుడిగా ఉండి బోధించి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒక దైవజనుడు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని దేవుని మీద ఆధారపడుతూ ఆయన కొరకు కనిపెట్టుకొని నిందారహితంగా ఆయనను బాగా ప్రేమించి ఆయనను ఆరాధించి స్తుతించే ఒక దైవజనుడు జీవితం ఎలా ఉండాలో చివరిగా తిమోతికి 7 సంపూర్ణమైన లక్షణాలు ఉండాలని చెప్పి తిమోతికి పర్సనల్గా వ్యక్తిగతంగా పౌలు మాట్లాడి చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మనందరం గుర్తుపట్టవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని పిలుపుని అందుకొని దేవుని దిక్కుగా చేసుకొని అన్ని పరిస్థితుల్లో దేవుని వైపే చూస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడే దైవజనుల కొరకు చెప్పబడుతున్నటువంటి 7 సంపూర్ణమైన దైవికమైన లక్షణాలు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. మనందరం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇదంతా దేనికి అనంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడు గురించి ఇంతగా పౌలు మాట్లాడడానికి, దేవుని ఆత్మ పౌలు ద్వారా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆత్మ నిత్య రక్షణ కలిగి దేవుని రాజ్యంలో ఉండాలి. అందుకొరకు దైవజనుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేనేమంటున్నానంటే, ఒక మనిషికి గాయమైనప్పుడు ఆ గాయం తీర్చబడాలని ఎదురు చూడాలి. గాయం అలానే ఉండాలి, పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎందుకనంటే గాయంలో ఏముంటుందంటే నొప్పి, బాధ ఉంటుంది. గాయం తగిలినా కూడా నొప్పి, బాధ లేదనుకోండి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఎంత మంచోడో చెప్పండి. రాజయ్య, సురేష్ అయ్య, గాయమైంది, నొప్పి బాధ తెలియకపోతే ఏంటి పరిస్థితి? కాలిపోతాం. గాయమైనప్పుడు వెంటనే నొప్పి బాధను దేవుడు పెట్టాడు. ఎంత మంచి దేవుడో. ఏ వ్యక్తికైనా ఆ గాయం, నొప్పి, బాధ ఉన్నప్పుడు
ఆ వ్యక్తి దేని కొరకు ఎదురు చూస్తాడు అని అంటే స్వస్థత కొరకు, విడుదల కొరకు ఎదురు చూస్తాడు. ఈ కంటెంట్ అంతా అలాంటిది. ఇదంతా కూడా ఒక దైవజనుడే తన గాయం బూడ్చుకొని నిత్యత్వం వైపు చూడాలి కదా. మనకి వాక్యం బోధించే దైవజనులకి నిత్యరాజ్యం లేదనుకోండి, ఒక ఆత్మను రక్షించే సంపూర్ణత లేదనుకోండి, ఏంటి పరిస్థితి? అందుకనే తిమోతికి చివరిసారిగా చెప్తున్నాడు, పర్సనల్గా చెప్తున్నాడు, తిమోతి నువ్వు బాల్య దినం నుండి విశ్వాసాన్ని నేర్చుకొని చక్కగా ఎదిగొచ్చావు. కానీ విశ్వసించిన తర్వాత మన బ్రతుకులో విశ్వాసం ద్వారా మనం పొందుకున్నవి దేవుని రాకడ వరకు మనం కాపాడుకోవాలి తిమోతి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఒక విశ్వాస అయినా కాపరైనా దేవుని వలన పొందుకున్న వాటి ద్వారానే దేవుని యొక్క సంపూర్ణతకి ఎదగలుగుతాం, దేవుని రాజ్యానికి సిద్ధపడగలుగుతాం. వాటిల్లో ఏది తప్పినా మన బ్రతుకులో ఉండేది ఏంటంటే ఏం ఉండదు. మనం విడిచిపెట్టబడి సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందంటే ఆరని అగ్గినే, ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదు. ఇప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడల్లా నిన్ను నన్ను దేవుడు ఒక సంకల్పం ప్రకారం సిద్ధపరచడాన్ని చూడొచ్చు. ఇప్పుడు కుష్ఠ రోగులు ఉంటారు, వాళ్ళకి ఏముండదంటే చలనం ఉండదు, వాళ్ళకి ఏముండదంటే స్పర్శ ఉండదు. అంటే ఇప్పుడు ఎలుకలు వచ్చి కొరుకుతున్నాయి అనుకోండి, స్పర్శ ఉండదు. ఈ రోజున క్రైస్తవ్యం కూడా అలానే అయిపోయింది. అంటే దేవుని సంకల్పంలో ఉన్న విషయాలు దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు సంఘానికి స్పర్శ లేని పరిస్థితులు అయిపోయినాయి. అంటే ఒక కుష్టి వ్యాధి కనుక వస్తే వాళ్ళ శరీరాలు ఎలాగుంటాయో అలా ఉండిపోతున్నారు. నా బాధ అంతా ఏంటంటే మనకు స్పర్శనివ్వటం అనేది దేవుని వలన అనుగ్రహించబడిన భాగ్యం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనందరం ఖచ్చితంగా స్పర్శ ఉండాలి. దేవుని సంకల్పం మనతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయానికి స్పర్శ తగలాలి. ఒకవేళ స్పర్శ కనుక లేదనుకోండి, రాయప్ప గారు ఏమైపోతాం చెప్పండి, ఏం జరుగుతుందో తెలియదు. గమనించారా? ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకనే ఒక దైవజనుడు ఎందుకు ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి అని అంటే, నీ మనసుకు ఈ లక్షణాలు విలువ అర్థం కాకపోతే ఎవడొకడు వాక్యం చెప్తున్నాడులే ఎనొచ్చులే అనిపిస్తుంది, అంతేనా? మోజ చౌదరి అని కులాన్ని పెట్టుకున్న, దేవుని ఆజ్ఞలు తెలియకపోయినా ఇంకా నువ్వు ఎవరో ఒకళ్ళే, మనకు సేవకుడే కదా, బైబిలే కదా, వాక్యమే కదా చెప్తున్నాడు అనుకుంటారు. ఈరోజు రాత్రి దయచేసి మోసగించబడే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు, అంతేనండి. మోసగించబడే వాళ్ళు ఉన్నంత కాలం మోసగించే వాళ్ళు ఉంటారు. నేను తండ్రిగా మీకు ఒకటే చెప్తున్నాను, మనం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మోసపోకుండా ఉండడం కొరకు దేవుడు చక్కగా మనకి ఆయన తన వాక్కుని మనకిచ్చాడు. ఎప్పుడు కూడా ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా, నేను నన్నైనా సరే మీరు ఎలా చూడాలంటే, వాక్యములో దేవుడు కోరుకున్న జీవితం నా సేవకుల్లో ఉందా లేదా అని పరీక్షించాలి, తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఖచ్చితంగా నేను చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ప్రాముఖ్యంగా మనందరం ఎరగవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ముందల దైవజనుడికి స్పర్శ ఉండాలి. దైవజనుడు చెప్తున్న వాక్యము ప్రకారంగా యేసుక్రీస్తును సంపూర్ణంగా ఎరిగిన వాడై ఉన్నాడా లేదా అనేది ప్రాముఖ్యం. ఒకవేళ దైవజనుడి దగ్గరే ఆ పరిస్థితులు మీకు కనపడకపోతే
ఇది ఖచ్చితంగా అబద్ధ బోధ, దుర్బోధ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. 4 మాటలు స్వీట్ గా చెప్పొచ్చేమో కానీ సత్యమును చెప్పడం అనేది దాన్ని గైకొని బోధించాలి. సత్యవాక్యం ఎప్పుడు కూడా గైకొని బోధించబడేది, అంతేగాని ఊరికే సరదాగా చెప్పేది కాదు. అందుకని ఇక్కడ మనకి ఖచ్చితంగా అర్థం కావాల్సింది ఏంటంటే, నీ సేవకుడు ఎప్పుడు కూడా దేవుని గురించి బాగా ఎరిగిన వాడై, దేవుని మీద ఆధారపడి, దేవుని దిక్కుగా చేసుకొని అన్ని పరిస్థితుల్లో ఒక సంపూర్ణతను కలిగిన వాడై నీ సేవకుడు నీ ఎదురుగా ఉండాలి. నీ సేవకునికే దేవుని రాజ్యం లేదనుకోండి, మరి సంఘానికి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఏదైనా ఏ ఆశీర్వాదం అయినా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు అనుగ్రహించబడిన దైవజనుడికి లేకుండా మీకు రావు. దైవజనుని దాటి మీ దగ్గరికి ఏది రాదు. ఏ ఆశీర్వాదం రావాలన్నా దైవజనుడి దగ్గర నుంచే మీకు రావాలి. అంటే దైవజనుడు అన్నిటికీ మాదిరికరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనము గత లాస్ట్ సెక్షన్లో 7 సంపూర్ణతమైన అర్హతల్లో, లక్షణాల్లో మనం మొత్తం 3 విషయాలు చెప్పుకున్నాం. అది మొట్టమొదటిది కొన్నిటిని విసర్జించాలని 11వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే రెండవది ఏంటంటే, దైవజనుడు వెంటాడి ప్రయాసపడి వేటి యందు నిలకడగా ఉండి సంపాదించుకోవాలో రాయబడింది. అవి మనం నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికమని మనందరం కూడా చదువుకుంటూ వచ్చాం. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి వివరించాలంటే టైం లేక నేను కొంచెం వివరంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అలాగే మూడవది 6వ అధ్యాయం 12వ వచనంలో దైవజనుడు ఎప్పుడు కూడా పోరాటం చేయగలిగిన వాడై ఉండాలి, పోరాడగలిగిన వాడై ఉండాలి. ఏ ఏ విషయాల్లో దైవజనుడు పోరాడాలో నేను కొన్ని విషయాలు లాస్ట్ సెక్షన్లో నేను చెప్పాను. మొట్టమొదటిగా విశ్వాసాన్ని కాపాడుకోవడంలో, పరిశుద్ధతను కాపాడుకోవడంలో, నీతి భక్తిని కాపాడుకోవడంలో ప్రయాసపడాలని మనం కొన్ని విషయాలు లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా నేర్చుకుంటా వచ్చాం. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఈ 12వ వచనంలోనే, 6వ అధ్యాయం 12వ వచనంలోనే 4వది దైవజనుడు నిత్య జీవమును చేపట్టాలి అని రాయబడ్డాన్ని మనం చూడొచ్చు. ఆ మాటలో మనం చదువుకుందాం. 6వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి మళ్ళొక్కసారి మనం చదువుకుంటూ వెళదాం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విసర్జించవలసినటువంటి అవి విసర్జించాలి, చేపట్టవలసినవి చేపట్టాలి, దాని కొరకు ప్రయాసపడాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ఈ 3 కూడా, నీతి, భక్తి, విశ్వాసం, ఇది దేవుని పట్ల మనకు ఉండవలసింది, దైవజనుడికైనా సంఘానికైనా. ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఈ 3 కూడా మన తోటి ప్రజల కొరకు ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఇప్పుడు చూడండి, మనందరం చూసాం. 3వది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. విశ్వాసము అనే మాటతో ఎందుకు పోరాటం అనే మాటలు చెప్పాడు అనంటే, విశ్వసించిన వాళ్ళు ఎప్పుడు కూడా పోరాటాలు పోరాడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే మనం ఫిలిప్పీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు, నాలో ఏ ఏ పోరాటములు మీరు కలిగి ఉన్నారో అవి మీరు కూడా కలిగి ఉన్నందున అని అంటాడు. ఆ మాటలు ఎక్కడ? 28 కాదు నాన్న, ఫిలిప్పీలో చూడండి నాన్న. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము చివరి వచనాల్లో చూడండి. ఈ పేపర్లు అతుక్కుపోయినాయి, మెత్తబడిపోయినాయి గాలికి.
రైట్. చూసారా నాన్న? 28 చూడండి. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను. చూడండి, ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. అందరూ పోరాడాలా? విశ్వాస పక్షాన సంఘము దైవజనులు పోరాడాలా? ఓన్లీ దైవజనులే పోరాడాలా? గమనించారా? ఫిలిప్పీ పత్రిక 1:28 మనం చదువుతున్నాము, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. గమనించారా? ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారండి? దైవజనుడు ఉన్నా లేకపోయినా మనకు ప్రకటించబడిన సువార్త విశ్వాస పక్షాన మనము ఏక మనసు గలవారమై ఏకభావం గలవారమై సువార్త విశ్వాస పక్షాన పోరాటాలు చెయ్యాలి. ఇప్పుడు మనం మూడవ విషయాన్ని అదే మనం చదువుకున్నాం. అంటే పోరాటాలు దైవజనుడు ఒక్కడే కాదు, దైవజనుడు సంఘానికి మాదిరిగా ఏ విషయాల్లో పోరాడుతున్నాడో అట్ ద సేమ్ టైం సంఘం కూడా అదే స్టాండ్ లో ఉండాలి, మారకూడదు. అంటే ఒక విశ్వాసం దైవజనుని ఎలా నడిపిస్తుందో, ఏ విషయాల్లో నడిపిస్తుందో ఆయా విషయాలన్నిటిలో సంఘం కూడా నడిపించబడవలసిందే. మళ్ళీ దైవజనుడికి ఒక కొలత, మీకు ఒక కొలత ఏం ఉండదు. అంతేనండి? అవునా కదా? కాబట్టి ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు మీకు స్పర్శ కలగాలి. నా సేవకుడు విశ్వాసం మీద ఎలా ఆధారపడి బ్రతుకుతున్నాడు, దైవిక స్వస్థతలు ఎలా బ్రతుకుతున్నాడు, ఏ అవసరత వచ్చినా దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతుకుతున్నాడు, ఇవన్నీ కూడా మనలను మనమే ఖచ్చితంగా పరీక్షించుకోవాలి అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం పోరాడాలని మూడవ లక్షణాన్ని మనం చూసాం. ఇప్పుడు 4వది మనం 12వ వచనంలో చివరి నుంచి 12వ వచనం కంటిన్యూ చేయనా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవమును చేపట్టుము. ఇప్పుడు చూడండి ఏమంటాడంటే, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నిత్య జీవమును చేపట్టుము అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, విశ్వసించినప్పుడు మనకు అనుగ్రహించబడే వాటి విషయం ద్వారా, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు విశ్వసించినప్పుడు మన జీవితంలో ఏమేమి పొందుకుంటున్నాం? ఒకటి విశ్వాసము, భక్తి, నీతి, ప్రేమ, ఓర్పు. గమనించారా? ఇవన్నీ కూడా పరసంబంధమైన దైవ లక్షణాల్లో మనం వేటిని అయితే పొందుకుంటున్నామో అవన్నీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నిలబడతాయి అంటే యుగ యుగాలు నిత్య జీవంలో నిన్ను నిలబెడతాయి. గమనించారా? ఇప్పుడు చూడండి, విశ్వసించిన తర్వాత భక్తికి కావలసిన విషయాల్లో నువ్వు బ్రతుకుతున్న జీవితం అంతటికీ నీకు వచ్చేటువంటి లాభం ఏదైనా ఉంది అని అంటే అదేంటో తెలిసిన నిత్య జీవము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి కంటెంట్లో అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక మనిషి జీవితంలో నిత్య జీవం గూర్చినటువంటి నిరీక్షణ ఉందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడు చెప్పండి? ఈ లోకంలో నీ ప్రాణం నష్టపోయినా, ఆస్తి మొత్తం కోల్పోయినా,
నీ కలిగినవన్నీ నష్టపోతున్నా, మోసపోతున్నా, ఎన్ని జరుగుతున్నా, అనారోగ్యాలు పాలవుతున్నా, ఒకవేళ శత్రువుల చేతిలో నువ్వు అమ్మబడి హింసించబడుతున్నా, నీకు ఏ దిక్కు లేక ఒంటరిగా ఉంటున్నా, ఇప్పుడు నీ మనసు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా నీ హృదయంలో ఏ నిశ్చయిత ఉంటుందంటే, నేను ఒక దినాన్న నా ప్రభువుని నేను కలుసుకుంటాను, నా జీవము గల దేవుని ఒక రోజున ఎదుర్కొంటాను, యుగ యుగాలు నిత్య జీవంలోకి నేను ప్రవేశిస్తాను, అక్కడ మరణం ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. మీరు గమనించారా? నేను గత కాలంలో మీకు ఒక సాక్ష్యం చెప్పాను. ఒకే ఒక కుమారుడు 25 సంవత్సరాలు దగ్గర దగ్గర వచ్చినాయి. బెంగళూరులో గొప్ప జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్లో. ఒక్కడే కుమారుడు చక్కగా మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. ఒక రోజున సడన్ గా ఆ ఒక్కగానొక్క కుమారుడికి యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు, అయ్యా మరి ఇక్కడ మీ అబ్బాయి బాడీ ఇక్కడ రోడ్డు మీద పడుంది, మరి ఇమ్మీడియట్ గా మీరు బయలుదేరి వస్తే మీరు బాబు బాడీని మీరు తీసుకెళ్ళొచ్చు అని అంటే, ఆ తల్లిదండ్రులు ఏమన్నారంటే, అయ్యా ఈరోజు శనివారం పరిశుద్ధాత్మ కూటం ఉంటుంది మందిరంలో, రేపు ఆదివారం పునరుద్ధాన దినం, మేము వాక్యాన్ని వినాలి, ఆ తర్వాత సోమవారం మేము బయలుదేరి వస్తాం, సోమవారం వచ్చి బాడీని కలెక్ట్ చేసుకుంటామంటే ఆ హెడ్ కానిస్టేబుల్కి పిచ్చెక్కిపోయిందంట. గమనించారా? ఎందుకని ఆయన ఏమంటాడంటే, నీ బాబు చనిపోయి ఇక్కడ ఉన్నాడమ్మా అంటే, వీళ్ళు ఏమంటారంటే, ఏం పర్లేదండి, 3 రోజులకి బాడీ అంత కుళ్ళిపోద్దమ్మా, పాడైపోద్ది. పర్లేదండి, ఎందుకని మా అబ్బాయి రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు కనుక మా అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉంటాడంటే జీవము గల దేవుని సన్నిధిలో ఉంటాడు. అతడు చక్కగా బ్రతుకున్నంత కాలం పరిశుద్ధ జీవితం చేశాడు, మా తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు, పరిశుద్ధుడిగా ఎదిగాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. సో మాకేం బాధ లేదు. ఆ బాడీ కుళ్ళిపోయినా, అది చెదిరిపోయినా, మీరు ఎక్కడన్నా పారేసినా మాకేం బాధ లేదు. మా వాడి ఆత్మ రక్షించబడి పరలోకంలో తండ్రితో కూడా కూర్చుంటది. చప్పలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు నేను దైవజనుడిగా మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు అతనికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి? నిత్య జీవాన్ని చేపట్టాడు కనుక నో బోదర్ అబౌట్, అంటే ఏ విషయంలో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రక్త మాంసాల్లో శ్రమలు కలిగిన, నిందలు కలిగిన, బాధలు కలిగిన, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టినా, నీ బంధువులు చుట్టాలు వదిలిపెట్టినా, నీ తల్లి తండ్రి నిన్ను కన్నవాళ్ళు నిన్ను మర్చిపోయినా నీకెందుకు భయం లేదు? కారణం ఏంటో తెలిసిన, నిన్ను విడువని ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయన నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువులు తుడిచి నీకు నిత్య జీవంలో ఆయనతో కూడా యుగయుగాలు ఉండే ఆ పాలు పంపులు ఇచ్చేటువంటి దేవుడు. ఇప్పుడు వీళ్ళందరినీ మనం గనుక చూస్తే, ఇప్పుడు తిమోతి పౌలుతో చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టావు, ఇంకా నీకేం బాధ లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీవు నిత్య జీవాన్ని చేపట్టావు కనుక నువ్వు విశ్వసించిన తర్వాత నీవు నిత్య జీవానికి సిద్ధపడి ఉన్నావు అంటే నీ విశ్వాసము నిత్య జీవానికి నిన్ను సిద్ధపరిచింది. చూడండి ఎంత శ్రేష్టమైన భాగ్యం, ఒకసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నువ్వు విశ్వాసానికి పిలువబడ్డావు. నీవు సత్యమును, ఓర్పును, విశ్వాసమును, ప్రేమను, నిరీక్షణను కలిగి ఉన్నావు గనుక నువ్వు డబ్బుకు ఆశపడకుండా, చూడండి, యేసుక్రీస్తు నందు మాత్రమే మంచి సాక్ష్యము కలవాడివై నువ్వు చక్కటి జీవితం చేసావు తిమోతి. కనుక ఇప్పుడు నువ్వు నీకున్న స్థితి ఏంటంటే, నువ్వు చక్కగా నిత్య జీవాన్ని చేపట్టావు. స్టాండ్ దేర్, నువ్వు అక్కడే నిలబడు. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే, స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ గురించి మనకు తెలుసు కదా, మీరు 7-8 అధ్యాయాలు మీరు చదువుకోండి అపోస్తుల కార్యాల్లో. నేను మొత్తం వివరించను కానీ ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను, చదవన్నానా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం చదవన్నానా? అపోస్తుల కార్యాలు
7వ అధ్యాయం ప్రభువును గూర్చి ఆ, మొరపెట్టుచు ఆ, యేసు ప్రభువా మళ్ళీ చదువునానా. ప్రభువును గూర్చి మొరపెట్టుచు. ఇప్పుడు చూడండి, స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు ఎవరి గురించి మొరపెడుతున్నాడు? ఏమండి, పక్కన తల్లిదండ్రులు ఉన్నారా? బంధువులు చుట్టాలు ఉన్నారా? ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఆ శాస్త్రులు, పరిచయులు, ఇక ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు, వీళ్ళంతా క్రైస్తవులే. వీళ్ళంతా కలిసి స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపేసేటప్పుడు ఈ రాళ్ల దెబ్బల కంటే ఇతని హృదయం దేని మీద ఉందంటే ప్రార్థన మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అతను విశ్వసించినప్పుడు అతని జీవితంలో దేవుడు ఒక విశ్వాసానికి గుర్తుగా ఒక శ్రేష్టమైన తలాంతునిచ్చాడు. ఏంటిదంటే ఎటువంటి శ్రమలు, గాయాలు కలుగుతున్నా తన ప్రాణమే పోతున్నా ప్రార్థనాత్మను కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనేమంటానంటే విశ్వసించేమనటానికి రుజువు ఏంటంటే నీ కళ్ళ ముందల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఆఖరికి నీ ప్రాణమే పోతున్నా నీ మనసు ఎలా ఉండాలి తెలిసిన? దేవుడు మొర పెడితే ఆ మొర ఆలకిస్తాడు అనే మనసు ఉండాలి. ఇప్పుడు మొర పెడుతూ ఏమన్నాడు? చదువున్నాను. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని. ఇప్పుడు చూడండి, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చూడండి, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, దేవా నా ఆత్మను కాపాడుకోవడానికి కృపనిచ్చావు, ఇది తిరిగి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని రాళ్లతో కొట్టబడుతూనే మరణించాడు. ఇంకా అతను చేస్తున్నటువంటి మంచి పని ఏంటంటే రాళ్లతో కొడుతున్న వారిని మరెప్పటికీ దేవా నువ్వు క్షమించు అని ప్రార్థించి తన ఆత్మను దేవునికి అప్పగించి మరణించాడు. నేనేమంటానంటే మనం మరణించే టైంలో ఇలాంటి ప్రార్థన చేయగలుగుతామనే నమ్మకం ఉందండి. నేనేమంటానంటే నీ మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, ఎలా చనిపోతావో నీకు తెలీదు, ఏ గడియలో దేవుని పిలుపు వస్తుందో మనకు తెలీదు. గమనించారా? ఇప్పుడు ఇలా వాక్యం చెప్తూనే నేను మహిమలోకి వెళ్ళొచ్చు, తెలీదు. నేను పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూనే మహిమలోకి వెళ్ళిపోవచ్చు, తెలీదు. గుర్తుపట్టారా? కానీ మరణించే సమయం మహావ్యాధనకరమైంది అయినప్పటికీ కూడా తన మనసు దేని మీద నిలిపాడంటే దేవుని చిత్తం మీదే నిలిపాడు. తన సంకల్పం నెరవేర్చడానికే నిలిపాడు మనసు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత శ్రమ వారి ద్వారా కలుగుతున్నా వారిని క్షమించమంటున్నాడు. దేవా నా ఆత్మను తిరిగి నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. నేనేమంటానంటే వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే ఒక నిత్య జీవం కొరకు వాళ్ళ ప్రాణ ఆత్మలను సిద్ధపరుచుకున్న వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దైవజనుడు ఎలా ఉండాలి చెప్పండి? దైవజనుడు సంఘానికి ఏం మాదిరి చూపించాలి? మరణమే నీకు ఎదురైనా, శ్రమలే నీకు ఎదురైనా, అనారోగ్యాలే నీకు ఎదురైనా, సింహ బోనులో నువ్వు నిలబడిన నీ విశ్వాసము ద్వారా నీ ఆత్మను రక్షించుకొని దేవునికి అప్పగిస్తూ నిన్ను హింసిస్తున్న వాళ్ళని క్షమించమని, వారిని దీవించమని, బ్లెస్సింగ్ చేయమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. ఈ స్టేజ్ మన జీవితంలో కనబడుతుంది. ఎవరి జీవితంలో అండి? ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు అతని జీవితంలో నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అతని జీవితం చెలించదు, కలవరపడదు, టెన్షన్ పడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే రోమా పత్రికలో గనుక మనం చూస్తే 6వ అధ్యాయం 23వ వచనంలో మనం గనుక గమనించినప్పుడు అక్కడ పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేంటంట? స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నా అతను తన ఆత్మను దేవునికి అప్పగించి తన పొరుగువాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. చూసావా? ఇదేంటంటే దేవుని యొక్క కృపావరము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక నిత్య జీవము అనే లక్షణము దేవుడు అనుగ్రహించే కృపా వరం. గమనించారా? కృప అంటేనే యోగ్యత లేని వాడికి యోగ్యతనిచ్చేది.
వరంగా ఇవ్వబడిందంట స్టెఫెన్కి. ఇప్పుడు నేనేమంటానంటే తిమోతికి అదే చెప్తున్నాడు, తిమోతి నీవు నిత్య జీవాన్ని చేపట్టు. ఎందుకంటే నీవు సంఘంలో ఒక నిత్య జీవాన్ని కలిగిన వాడిగా సంఘము చూడాలి. బెదిరించి వాటికి బెదరక్కర్లేదు. ఒకవేళ ఈ లోకంలో నీ తల్లి తండ్రి మర్చిపోయినా దేవుడు నేను నిన్ను మరవనని చెప్పాడు. ఇక నువ్వెన్నటికీ భయపడక్కర్లా. నీ ప్రాణం పోతున్నా నీ జీవితంలో విశ్వసించావు గనక ఆ జీవాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఇప్పుడు చూడండి, ఈ శబ్దం వింటున్న మన జీవితంలో ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఏ ఆత్మచేత మనం నడిపించబడాలి అంటే నీ కంటి ముందులో ఉన్న సేవకుడు ఎలాంటి వాడై ఉండాలి చెప్పండి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ శ్రమలైన 8:33 రోమాపత్రిక 8వ అధ్యాయం, నా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు ఎడబాపలేడని రాస్తాడు. చూడు ఆ మాటలు చదువునానా. 8:33 రోమా 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమలైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. ఇప్పుడు చూడండి, దినమెల్లా వధించబడుతున్న వారమైనప్పటికీ కూడా వధకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. గమనించారా? వాళ్ళకున్నటువంటి నిరీక్షణ ఏంటి? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏ పరిస్థితులు కూడా నన్ను ఎడబాపలేవు. అంటే వాళ్ళకున్నటువంటి స్థిర నిశ్చయిత ఏంటి అంటే వాళ్ళకు ఒక నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది. దేవుని రాజ్యంలో యుగాయుగాలు ఆయనతో కూడా నిత్య జీవంలో ఉండబోతున్నామని వాళ్ళు నిరీక్షణతో నమ్మారు. మీకు విషయం చెప్పనా? యోబు మనస్సాక్షి కాలంలోనే యోబు ఎంత చక్కటి మాట అంటాడు. చదవండి, యోబు పుస్తకం 19:25. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను ఒక రోజును చూస్తానని చెప్తాడు. ఆ మాట చదువునానా? 19వ అధ్యాయం యోబు పుస్తకం 25వ వచనం చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. అదిగో చూడండి, అతను నిరీక్షణ చెప్పండి, నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను. ఏంటి, పిల్లలందరూ చచ్చిపోయారు, పనివాళ్ళు చచ్చిపోయారు, ఆస్తి అంతా కోల్పోయారు, ఎవరూ లేరు, ఒంటరైపోయాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలిసిన? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, దేవునికి స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పనా, మనిషి బ్రతికుండగా నిత్య జీవానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే అతను ఎలాగుంటాడు తెలిసిన? చెల్లించడండి. బిడ్డలకు మరణాలు వచ్చినా, ఆస్తి అంతా కోల్పోయినా, ఏ విషయంలో చెల్లించని ఒక స్థిర నిశ్చయత, ఇదిగో నా ప్రభువుని నేను చూస్తాను. ప్రభువుని చూడటం అంటే ఏంటి? నిత్య జీవము, నేనే జీవమును, మార్గమును, సత్యమును. అవునా? జీవం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో నేను జీవమును కలిగి ఉన్నాను. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మనం బ్రతుకుండగానే నేను నిత్య జీవానికి పాత్రుడను. ఇప్పుడు నువ్వు యుద్ధంలోకి వెళ్ళు, నువ్వు సైనికుడిగా ఉండు, నువ్వే స్థితిలో ఉన్నా, నీ ధైర్యం ఏంటో తెలిసిన? ఇదిగో నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. ఒక దినాన నేను చనిపోయినా, ఇదిగో నా యేసుక్రీస్తు ప్రేమ నన్ను ఎడబాయదో. ఆ పాట ఏదో ఉంది కదా, ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలుపుము నా ప్రభువా,
నీకేమి చెల్లింతో నా ప్రాణమర్పింతున్. నీకేమి చెల్లింతో నా ప్రాణమర్పింతున్. ఎడబాయని నీ కృపలో నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, హృది బాధలన్నిటిలో చెదరిన నా హృది బాధలన్నిటిలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి స్టెబిలిటీ అండి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, దానియేలుని చూస్తే 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు పుస్తకంలో, అక్కర్లేదులే ఇవన్నీ మీకు అన్ని తెలిసినాయి, నాకు టైం సరిపోదు, నేను చెప్పుకుంటూ వెళ్తాను. 10వ వచనం నుంచి 23 వరకు చదివితే అక్కడ అన్ని దానియేలు జీవితంలో సింహాల బోన్లో ఇసిరి పారెత్తే ఏమన్నాడు అండి? తన విశ్వాసం ఏం చేసిందంట? సింహాల నోళ్లను మోయించింది. భయం ఉందండి. రాజు ఏమంటాడు తెలిసిన? దానియేలు, నీ జీవము గల దేవుడు నిన్ను కాపాడిన. ఏ దేవుడు అంట? జీవము గల దేవుడు. చప్పట్లు కొట్టు గట్టిగా, సంతోషంగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరో తెలిసిన? జీవము గల దేవుడు. నీ జీవము గల దేవుడు నిన్ను కాపాడినాడా? దానియేలు అంటాడు, చిరంజీవి రాజును ఆశీర్వదిస్తున్నాడు అండి సింహాల బోన్లో ఉండి. గమనించారా? ఎంత శ్రేష్టమైన భాగ్యం అండి. దావీదును కూడా అదే అంటాడు. దావీదు నా హృదయానుసారుడు అని పిలువబడ్డాడంట. చూడండి 13 అపోస్తుల కార్యాలు 13:22లోనే. అపోస్తుల కార్యాలు 13:22 చూడండి ఒక మాట. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకు ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు చూడండి, దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా ఉద్దేశాలన్నీ ఎరిగిన వాడు. అంటే ఏం తెలుసు? దేవుడిచ్చే నిత్య జీవనం గురించి ఎరిగిన వాడై ఉండి ఈ భూమండలం మీద బతికొండగానే దేవునితో సాక్ష్యం పొందినవాడు. మోషేని చూడండి, దేవుని ప్రజలతో ఐగుప్తు రాజుగా ఉండుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని అంటాడు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి? వాళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళ కొరకు నిత్య జీవం ఉంచబడింది. వాళ్ళు ఎరుగున్నారు. అబ్రహాం ఉన్నాడు, దేవుడిని నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. మృతుల్లోంచి తన కుమారుని సజీవుడుగా కాపాడుకున్నాడు. దేవుని నీతి ఎంచుకున్నాడంట. దేవుని మాట ఏంటో నీతిగా ఎంచుకున్నాడంట. ఏమండి? అపోస్తులు కూడా దేవుని నమ్మాడు. నోవాహు విశ్వాసము ద్వారా ఓడను సిద్ధపరచుకున్నాడు. హానోకు దేవునితో నడిచాడు. ఎంతమంది అండి, ఎంతమంది చెప్పండి. వాళ్ళ కలిగిన వాటన్నిటిలో కూడా ఎన్ని జలప్రలయాలు రానివ్వండి, ఎన్ని పరిస్థితులు మారనివ్వండి, వాళ్ళు దేవునితో నడిచారు. వాళ్ళు దేవుడు చెప్పిన మాటను నమ్మారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ద్వారా నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకున్నారు. నేను ఒక విషయం చెప్పనా? ఈరోజు రాత్రి మనందరం ఈ వాక్యాలు వింటున్నప్పుడు మన హృదయంలో నిత్య జీవమును చేపట్టిన వారిగా మనం గనుక మన విశ్వాసం మనం నడిపించినప్పుడు మనకు ఒక గొప్ప స్థిర నిశ్చయిత కలిగిన వాళ్ళమై నడిపించబడతాం. చెల్లించమండి, భయపడం. ఏం జరిగినా భయపడం. దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. నువ్వు విశ్వాసం ద్వారా యోబు తను పోగొట్టుకున్న వాళ్ళందరినీ కూడా, భార్య పిల్లల్ని, కుటుంబాలని, ఆస్తుల్ని అన్నిటినీ కూడా రెండంతలుగా పొందుకున్నాడు యోబు. కారణం ఏంటి?
దేవుని యందు జీవం ఉంది. ఒకవేళ నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబంలో ఒకవేళ విశ్వసించి త్వరగా మరణించారనుకో, నువ్వేం భయపడక్కర్లా. కారణం ఏంటి? ఆ తల్లి భయపడ్డారా? ఒక్కగానొక కొడుకు చనిపోతే వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు ఆరాధన ఉంది, మేము బతికే ఉన్నాం, మాకు శనివారం ఆరాధన ఉంది, ఆదివారం ఆరాధన ఉంది, ఆరాధనలు చూసుకొని మేము బ్రతుకున్నాం కనుక మా దేవుని మేము స్తుతించిన తర్వాత వస్తాం, మేము ఇప్పుడు రాం. ఏంటండి, కొడుకు చనిపోయే శవం అక్కడ ఉందంటే మేము ఇప్పుడు రావటానికి కుదరదు. ఎందుకు? తన కుమారుడు గురించి వాళ్ళకు తెలుసు. ఏమని తెలుసు? నా బిడ్డ దేవుని వెతికాడు, దేవుని వెంబడించాడు, రక్షించబడ్డాడు, నిత్య జీవాన్ని చేపడతాడు. నా కుమారుడు ఎల్లప్పుడూ కూడా తండ్రితో కూడా నిత్య జీవంలో ఉంటాడు. ఏండి, ఎంత చక్కటి స్థిర నిశ్చేత చెప్పండి. ఈ రోజున మనకుంటుందండి అలాంటి హృదయం. ఈ రోజున మనం కలిగి ఉంటే నిన్ను రోగాలు కానీ, పాపం కానీ, దిగులు కానీ, చింత కానీ ఒక్కట కూడా నిన్ను బెదిరించదు. నిన్ను క్రీస్తు యేసులో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని ఎవడు వేరుపరచలేడు అని చక్కటి స్థిర నిశ్చేత కలిగిన వాళ్ళని నడిపించబడతాడు. ఇప్పుడు నేను అంటాను, మీరు గుడికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, మీకు ఆ మనస్సాక్షి వచ్చిందండి. ఒకవేళ ఆ మనస్సాక్షి రాకపోతే మనంత దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండరండి. గమనించారా? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, 4వది నిత్య జీవమును చేపట్టి ఉండాలి సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వది చూడండి, 5వది కంటిన్యూ చేయనా? 13, 14 కంటిన్యూ చేయి. 14 చివరిలో ఉంటది. 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 13 మళ్ళొకసారి చదువుకుంటూ వెళ్ళినానా? సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను, సమస్తమునకు జీవాధారమైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యము అనేక సాక్షులు ఎదుట సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనంలో చివరిలో ఏమంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత మగు వరకు నీవు నిష్కళంకముగాను నిందారహితముగాను ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆజ్ఞలు గైకుంటూనే ఉండాలి. దైవజనుడా, నువ్వు రక్త మాంసంలో బ్రతుకున్నంత వరకు నువ్వు విశ్వాసమును చేపట్టావు కాబట్టి నువ్వు సంఘము ఎదుట ఎలా ఉండాలి తెలిసిన? ఆజ్ఞలను తప్పకుండా అనుసరించి తీరవలసిందే. ఎందుకని? ఆజ్ఞలు కట్టడాలు అనుసరించినప్పుడు నువ్వు ప్రభు రాకడ ప్రత్యక్షత వరకు నమ్మకంగా నువ్వు ఉండటమే కాకుండా వాక్యమును, ఆజ్ఞలను నువ్వు నీ జీవిత కాలం మొత్తం అనుసరించి నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని వాక్యమును, అందులో ప్రకటించబడిన సువార్తను నీవు నిష్కళంకంగా ఉండి ఆజ్ఞలు నీ గైకొంటూ పవిత్రమైన జీవితం చేస్తూ పరిశుద్ధుడుగా నీవు ప్రభు రాకడ వరకు నిందారహితముగా ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన ఓన్లీ 1 తిమోతి పత్రికలోనే 7 సంపూర్ణమైన ఆజ్ఞలు దైవజనుడైన తిమోతికి ఇచ్చాడండి. నేను అన్ని చెప్పలేనండి, మీకు రెఫరెన్సులు చెప్తాను చూడండి. తప్పుడు బోధల్ని ఖండించమని 1 తిమోతి పత్రిక 1, 3, 4 వచనాల్లో రాయబడింది. ఇది ఆజ్ఞగా ఇచ్చాడంట తిమోతికి. తిమోతి, నేను ఆజ్ఞాపించిన ప్రకారంగా నువ్వు ఎఫెసీలో నువ్వు అక్కడే నిల్చునుండు. నువ్వు సంఘంలోకి వస్తున్న దుర్బోధన ఖండించి నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. ఇలాగా ఒక్కొక్క రెఫరెన్స్ లో ఒక్కొక్క సంగతిని చెప్పుకుంటూ వచ్చాడండి. రెండవది ఏమన్నాడు తెలిసిన? 1 తిమోతి పత్రిక 1:18 చదువునానా?
నేను టకటక చెప్పుకుంటూ వెళ్తాను, మీరు టకటక రాసుకోండి. నా కుమారుడైన తిమోతి, మొదటి తిమోతి పత్రిక 1:18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును నువ్వు విశ్వాసమును మంచి సాక్షియు గలవాడవై మంచి సాక్ష్యము కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము మంచి పోరాడవలెనని పోరాటము పోరాడవలెను. చూసావా? మూడవది ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ఒక మంచి పోరాటం పోరాడాలి. తిమోతి, నువ్వు తప్పుడు బోధనలు ఎదిరించాలి. తిమోతి, నువ్వు విశ్వాసాన్ని బట్టి నువ్వు మంచి పోరాటం పోరాడాలి. మూడవది చదువునానా, 6వ అధ్యాయం 6వ వచనం. దైవభక్తి, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి చేయాలి. అబ్రహాము ఎలాగైతే తన కుమారుని ఇచ్చేయమని అడిగాడో, అడిగినప్పటికీ కూడా దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్నాడో, అట్లాగా తిమోతి కూడా దైవభక్తి విషయంలో ఎక్కడా వెనకంజ వెయ్యకుండా నిలబడాలి. అర్థమైందండి? 6:11 కూడా నీతి, విశ్వాసమును ఇవన్నీ మీరు కలిగి ఉండాలని రాశాడు. గమనించారా? ఈ లక్షణాలన్నీ తర్వాత 6:12 నిత్య జీవం చేపట్టమంటాడు. 6:6 ఆజ్ఞలు గైకోవడమంటాడు. 6:7 సంపూర్ణమైన జీవమును ప్రభువును పోలిన వాడవై ప్రభు రాజ్యంలో నిత్యము స్తుతి ఆరాధన చేస్తున్నట్టుగా నీ జీవితం మొత్తం స్తుతించే వ్యక్తిగా ఉండాలని చెప్తాడు. దేవుని మహిమ కొరకే నువ్వు బ్రతకాలని చెప్తాడు. పరలోక రాజ్యంలో సంపూర్ణంగా ఆశీర్వాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు నీ జీవితంలో కూడా అలానే ఉండాలని 7 ఆజ్ఞలు చేయడండి ఒక తిమోతిలోనే. అతి శ్రేష్టమైన ఆజ్ఞలు. నేను అన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. ప్రతిదీ కూడా ఎంత శ్రేష్టంగా ఉంటాయంటే, అబ్రహామును కనుక చూస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా బయలుదేరి వెళ్ళిపోతాడండి. ఏది ఆయన మాట చొప్పున నెరవేర్చబడి జీవించటమే ఆయనకి ప్రాముఖ్యము. అర్థమైందండి? అలాగే మోషే విషయంలో కూడా నిర్గమకాండం 40:16 చదువునప్పుడు ఒక్కొక్క మాట నేను ఊరికే కొన్ని అందిస్తాను. నేను మోషే జీవితంలో చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయం 16వ వచనం చదువునానా. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన నాటన్నిటినీ చేసెను. చూడండి, యెహోవా ఆజ్ఞాపించిన వాట అన్నిటినీ చేశాను. అలాగుననే చేసెను. అదిగో అలాగునే చేశాను, ఒక్కటి కూడా వదిలిపెట్టలే. పరిశుద్ధుల జీవితాలన్నీ అంతేనండి. యెహోషువ కూడా 1:7-8 కూడా కనుక చదివితే ధర్మశాస్త్రం మొత్తం విడవకుండా ధ్యానం చేస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టుగా మనం చూడొచ్చు. యెహోషువ పుస్తకం కూడా చదువునానా, మొదటి అధ్యాయం 7-8 వచనాలు కూడా చదువు. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం అమ్మా, యెహోషువ పుస్తకం నానా. కాబట్టి 7-8 మొదటి అధ్యాయం 7-8. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన, అయ్యో చూడండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాల్సిందే. నీవు నడుచు ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించున్నట్లు దాని నుండి కుడికి నీవు దాని నుండి ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఏం చేయాలంట? ఏమండి? ఆజ్ఞలు కట్టలన్నీ అనుసరించడానికి దీవారాత్రులు మొత్తం ధ్యానించడమే పనంట. ఎంత గొప్ప భాగ్యం అండి పరిశుద్ధుల జీవితాల్లో అండి. నేనైతే అసలు ఎన్ని ధ్యానం చేసే కొంత నాన్ స్టాప్ కొత్తనే అసలు నా బుర్ర ఈటెక్కిపోయింది ఇవాళ. నేను ఈ 4 వచనాలన్నా 4 లక్షణాలు కంప్లీట్ చేస్తానో చేయనా అని నాకు భయం వేసింది.
గమనించారన్నా? దానియేలు కూడా చూడండి, రాజు ఆజ్ఞను పక్కన పెట్టి దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు, మానక ప్రార్థించాడు. సురేష్ అయ్య గారు, ఈ భూమండలం మీద మనుషుల ఆజ్ఞల కంటే పక్కన పడేసి దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు అండి. రాయపు గారు, ఇప్పుడు కిరణ్కి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చిందండి. నువ్వు మందిరంలో ఉంటావా, వెళ్ళిపోతావా గుంటూరు? మనలో మనమాట. అదే దానియేలు కానీ చూడండి, పరిశుద్ధుల జీవితాలను చూడండి, వాళ్ళు ఎంత స్థిర నిశ్చయిత కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు కూడా ఏమంటారు చూడండి, 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 29 చదువునానా, మేము మనుషుల మాట వినాలా దేవుని మాట వినాలా అంటారు. చూడండి ఆ మాట 5:29. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలసింది కదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. చూసారా? మేము మనుషుల మాట వినాలా దేవుని మాట వినాలా? దేవుని మాట మీద లక్ష్యం ఉంచాలా మనుషుల మాట మీద లక్ష్యం ఉంచాలా? చెప్పండి. నిజంగండి, ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. మరి ఎంతవరకు మన హృదయంలో మనం ఎలాంటి స్థితిని కలిగి ఉన్నామో అర్థం కావట్లే. ఆజ్ఞలు కట్టడంలో అనుసరించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సంకల్పం జరుగుతుందని వాళ్ళు ఎరుగుండి మొదట ఆయన ఏం చెప్పారో అదే చేస్తారు, అంతకు మించి వేరొకటి చేయరు. అబ్రహమా, నీ కుమారుని బలిచ్చే అంటే వెంటనే లేచిపోయి కట్టెలు నరుకొని బయలుదేరి 3 దినాలంత ప్రయాణం చేసి కొండ మీదకి వెళ్ళి కుమారుని బలివ్వటానికి కత్తెత్తేసాడంతే. అదంటే దేవుని నీతిగా ఎంచుకున్నాడంటండి. ఆయన మాట వినటం అది నీతి. ఈ రోజున మన జీవితంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయండి? ఆజ్ఞలు గైకొండ దేవుడు ఏది చెప్పాడు అది తప్ప వేరొకటి మనకొద్దు అనే నిర్ణయం ఉంటుందండి. వాక్యంలో దేవుడు చెప్పని విషయాల్లో ఊహించుకోవడం ఎందుకండి అండి? చాలా మంది కలలుగా అంటూ ఉంటారు చూడండి, కల్లోనే పెళ్లిళ్ళు అయిపోయినట్టు, కల్లోనే ఉద్యోగం వచ్చినట్టు, కల్లోనే అమెరికా వెళ్ళినట్టు, కల్లోనే ఒక 4-5 పిల్లల్ని కన్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. నిజంగా ప్రాక్టికల్గా ఉంటుందా? ఉండదు. అసలు ఆ రిలేషనే ఉండదు. వీడు అమెరికా వెళ్ళడు, ఉద్యోగం తెచ్చుకోడు, వీడి జీవితంలో ఆ యోగ్యత రాదు, కానీ కళలో మాత్రం ఊహించుకుంటూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ ఎలాగుంటుందంటే దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అదే నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు నీకు నిత్య జీవం ఇస్తానన్నాడు, ఆయన తన పరిశుద్ధతను కలిగి ఉండమన్నాడు, ఆయన ఆజ్ఞలు గైకొనమని చెప్పాడు. ఆయన ఏది చెబితే అది చేస్తే నువ్వు ఆయన చెప్పిన మాట ప్రకారంగా నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు అబ్రహాము తన కుమారుడు విషయంలో దేవుడు ఏది చెబితే చేశాడంతే. ఆయన ఏమని నమ్మాడు తెలిసిన? మృతులలో నుంచి కూడా సజీవుడిగా లేపగలడని నమ్మాడు. తన నమ్మకం ఏమైందో తెలిసిన? యుగ యుగాలు భవిష్యత్తు తరాల వాళ్ళందరికీ ఏమన్నాడు తెలిసిన? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మీకు కూడా ఉండాలి, అలాంటి విశ్వాసం మీకు లేకపోతే పరలోక రాజ్యం లేదన్నాడు. అబ్రహాము పిల్లలుగా మీరు ఉండండి, అబ్రహాము సంతానం అవ్వండి, మీరు విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానముగా మీరు మార్చబడాలని గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఇప్పుడు బతికుండగా మనందరం అబ్రహాము సంతానంగా మార్చబడి రెడీగా సిద్ధపడి ఉండకపోతే రేపొద్దున ప్రభు రాకడలో ఎత్తబడం, ప్రభుని ఎదుర్కోం. ఆయన రహస్య రాకడలో ఎత్తబడకపోతే ఈ భూమండలం మీద విడిచిపెట్టబడితే బహు భయంకరమైన శ్రమలు ఉంటాయి. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే నేను తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఒక దైవజనుడికి శ్రేష్టమైన యోగ్యత గనక లేకపోతే మనకు కూడా ఆ యోగ్యత మనకు రాదు. అందుకనే సంఘములో మొట్టమొదట దైవజనుడు దేవునితో ఇలాంటి సంబంధాలు కలిగుండి తన ప్రయాణం చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది. చివరిగా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను.
ఆరవది చూడండి నాన్న, ఆ మొదటి తిమోతి పత్రిక 6:15 రాయబడినట్టు చూడండి, మనము ఆయన రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 జాగ్రత్తగా దీన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే చూడండి నాన్న, ఆ మాటలో మనం చూద్దాం. చూడండి, శ్రీమంతుడును ఆ అద్వితీయుడు నగు సర్వాధిపతి శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను ఆ కనుపరచును. ప్రత్యక్షతను కనపరిచెను. ఆ సర్వాధిపతి ఆ. రాజులకు రాజును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రభువులకు ప్రభు అయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడలేదు. ఎవడును చూడనేరడు. ఉమ్. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 15వ వచనంలో ఏమని రాస్తాడంటే, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతియు యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. అంటే ఇప్పుడు దైవజనుడు ఏం కలిగి ఉండాలి అంటే రాకడ యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఎందుకు అనంటే శ్రీమంతుడు అద్వితీయుడు అంటే ఇద్దరు కానివాడు. ఇప్పుడు శ్రీమంతుడు ఎవరు, అద్వితీయుడు ఎవరు? యుక్త కాలమందు అనంటే ఎవరి గురించి మాట్లాడాడు? యేసుక్రీస్తు. యుక్త కాలంలో ప్రాణం పెట్టి మనలందరినీ కాపాడింది, నిత్యజీవం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఇవాళ రోజునండి దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదని, తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరని ఇవాళ రోజున ఈ సోషల్ మీడియాలో భయంకరంగా బోధిస్తున్నారండి. ఇప్పుడు శ్రీమంతుడు అద్వితీయుడు అగువాడు అనంటే అర్థం ఏంటి? అద్వితీయుడు అంటే ఇద్దరు కానివాడు, ఒకే ఒక్కడు దేవుడు. ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవాది దేవుడు. ఈరోజు నమ్మగలిగేవాడు ఎవరు ఉన్నారండి? దేవుడేమో దేవునికి పుట్టినోడు, పరిశుద్ధాత్మ దేవునికి రెండో కుమారుడు అని చెప్తున్నారండి. ఏం చెప్తాం చెప్పండి? ఒక్క రెఫరెన్స్కి అర్థం, ఆత్మీయ అర్థం తీసుకోకుండా అక్షరానుసారంగా మాట్లాడే పిడి సుందరరావు బ్యాచీలందరూ అక్షరానుసారంగా మాట్లాడే పెద్ద భయంకరమైన దుర్బోధకులండి వాళ్ళు. వాళ్ళని నమ్మి నడిపించబడేవాడు వేల మంది ఉన్నారు. ఇప్పుడు విషయం చెప్పనా, ఇప్పుడు నామకార్థంగా క్రీస్తు సరిగ్గా ఎరగకుండా బోధించబడుతున్న దుర్బోధనలో ఉన్నటువంటి అనేకులు ఇప్పుడు వాళ్ళ తట్టు తిరిగిపోతారు. చూడండి, భయంకరమైన దినాలు వచ్చేసినాయి. గమనించారండి? ఇప్పుడు నేనేమంటానంటే ఆయన రాకడ ప్రత్యక్షతను కలిగిన వారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, నేను మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 3:3 కూడా చదువునానా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండానా? ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. ఇప్పుడు చూడండి, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకొనును. మొట్టమొదట ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడతాడు తెలిసిన? పరిశుద్ధ జీవితమును కలిగి ఉండి బ్రతుకుతాడండి. పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తాడండి. ఎందుకో తెలిసిన? రాకడలో ఆయన పరిశుద్ధుడై వస్తాడు కాబట్టి ఆ పరిశుద్ధుడిని ఎదుర్కోవడానికి రాకడలో వీళ్ళు కూడా ఎలా ఉంటారో తెలిసిన? పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళై ప్రభు రాకడను ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. ఆ రాకడ ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి నాన్న. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, మహాదేవుడు ఎవరంట? మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. ఇప్పుడు చూడండి, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు లోకములో స్వస్థ బుద్ధితోను, ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను, నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
గమనించారండి? మత్తయి సువార్త 24:30లో కూడా మనుష్య కుమారుడు శక్తితోనూ మహిమతోనూ మేఘారూఢుడై ఆయన వస్తాడు అని రాశాడు. అర్థమైందండి? ఆయన దేవుని మహిమ కలిగిన రాకడ కొరకు ఆయన ప్రత్యక్షతను మనం ఎదురు చూస్తూ ఉండాలి. దైవజనుడు, నేనేమంటే దైవజనుడికే ఆ ప్రత్యక్షత లేకపోతే సంఘానికి ఎక్కడి నుంచి వస్తుంది అండి? మీకు ప్రకటించేవాడికే ఆ విలువ లేకపోతే మీకు ఏం ప్రయోజనం? దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసు ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 24:30 కూడా చదువునాను. అప్పుడు మనుష్య కుమారుని సూచన, అప్పుడు మనుష్య కుమారుడి యొక్క సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ఆ, ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై చూచి వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొనుచు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం. చూసారండి? మనుష్య కుమారుడు శక్తితోనూ తన మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచి అనేకులు రొమ్ము కొట్టుకుంటూ ఏడుతారట. గుర్తుపడుతున్నారా? అంటే ఆరవది ఏంటి అనంటే దైవజనుడు రాకడ ప్రత్యక్షతను కలిగి ఉన్నవాడై బ్రతకాలి. ఇది సంఘానికి మాదిరి. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలు 1:7లో కూడా అదే రాయబడింది. ఆ కాలములను దేవుని స్వాధీనంలో ఉన్నట్టుగా చెప్తాడు. చదువు నాన్న. కాలములు సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకోవటం నీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. గమనించారా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కనుక మీరు యెరూషలేములో నిల్చోనండి, కనిపెట్టుకొని ఎదురు చూడండి. రాకడను గురించిన సంపూర్ణత అంతా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. మీరు ఎదురు చూడండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రతి వ్యక్తి. దైవజనుడు ఆత్మపూర్ణుడై ఉండాలి. సంఘము కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఈ రోజున ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రికలో కూడా 5వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చదవండానా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయకుడు చూసారా? ప్రభు రాకడ వరకు ఎలా ఉండాలంట? ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలంట. ఎందుకని? వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షములు సమకూడు వరకు విలువైన భూఫలము పొందుటకు ఎలా ఎదురు చూస్తాడో కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక, ప్రభు యొక్క రాకడ సమీపించింది కాబట్టి మీరును ఓపికతో ఎదురు చూడాలి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయములన్నిటిని స్థిరపరచుకోండి. ఎంత చక్కటి మాట అండి. నిజంగా అండి, నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎన్ని వచనాలు వస్తున్నాయో గమనించారా? చివరిదిగా 7వదిగా చూడండి, పరలోకంలో ఎలాంటి అనుభూతి కలుగుతుందో చూడండి. 16వ వచనం చదవండానా? ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడై అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయన చూడలేదు, చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి. ఇదంతా ఆ 16వ వచనం అంతా ఏంటంటే పరలోకం యొక్క సంపూర్ణత. అంటే పరలోకంలో నిత్యం ఏముంటది? దేవుని స్తుతించడం, ఆరాధించడం, దేవుని ఘనపరచడం, ఇవే ఉంటాయి. ఇప్పుడు తిమోతికి ఏమన్నంటే నీ జీవితం మొత్తం దేవుని ఆరాధిస్తూ గడుపు, దేవుని మహిమపరుస్తూ బ్రతుకు. పరలోకంలో జరుగుతున్న అదే అనుభవం ఈ రోజున భూమండలం మీద తిమోతి నువ్వు కూడా అలానే బ్రతుకో. సర్వాధికారి ఎప్పుడు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లుతాయి. ఇప్పుడు చెప్పండి ఏంటంటే 7 సంపూర్ణ ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా వీటిని కలిగి ఉండి
నువ్వు ఎన్నడూ కూడా ప్రభు రాకడ వరకు, నీ పాకడ వరకు ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. ఈ రోజున దైవజనుడు గురించిన సంగతులు సంఘానికి స్పష్టంగా ఎరిగి ఉండాలి. నీ సేవకుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడండి, ఈ 7 సంపూర్ణమైన లక్షణాలు కలిగి ఉన్నాడండి. ఏమేంటి అయ్యి? 1, విసర్జించవలసినవి విడిచిపెట్టేసేయాలి. 2, వెంటాడి సంపాదించుకోవలసినవి సంపాదించుకోవాలి. ఏంటి అయ్యి? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, వీటన్నిటి కొరకు ప్రయాసపడాలి దైవజనుడు. అలాగే దైవజనుడు మంచి పోరాటాలు పోరాడాలి. అలాగే దైవజనుడు నిత్య జీవాన్ని చేపట్టాలి. అలాగే దైవజనుడు ఆజ్ఞలన్నిటిని కూడా గైకొనాలి. అలాగే దైవజనుడు దేవునికి రాకడ యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండి ఎదురు చూసేవాడై ఉండాలి. అలాగే దైవజనుడు పరలోకం యొక్క సంపూర్ణతను కలిగి ఉండాలి. బ్రతికొండగానే ఎప్పుడు చూసినా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తూ, యుగయుగములు నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించబడుతూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 7 సంపూర్ణమైన అర్హతలు ముగింపులో దైవజనుడైన తిమోతితో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎన్ని అనుభవాలు చెప్తున్నాండి. 3వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 3లో, 4లో, 5లో, 6లో ఒక దైవజనుడు ఎట్లా ఉండాలో 3 అధ్యాయాల్లో చెప్పేశాడండి. ఒక దైవజనుడికి ఎన్ని లక్షణాలు కలిగి ఉండాలో అన్ని లక్షణాలన్నీ 3వ అధ్యాయం మొదలు పెట్టాడు. 1వ వచనం నుంచి మొదలుపెట్టి 6వ అధ్యాయం ఇంచుమించుగా 16వ వచనం వరకు దైవజనుడికి ఎన్ని లక్షణాలు కలిగి ఉండాలో ప్రతి అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడండి. ఏమండి, ఈ రోజున సంఘానికి అర్థమైందండి. సంఘానికి వెళ్ళే వాళ్ళు దైవజనుడు ఎలా ఉండాలో తెలుసండి. ఎరుగుండి మనం వెంబడిస్తున్నామండి. పండగలు చేసేవాళ్ళు, డెకరేషన్లు చేసేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఫోటోలు పెట్టుకొని విగ్రహారాధనలు చేసేవాళ్ళు, ఏండి పుట్టినరోజులు, పెళ్లి రోజు దినాలు, తద్దినాలు చేసుకొని తిరిగేవాళ్ళు, వీళ్ళ చుట్టూ తిరగటమే నీ జీవితకాలం మొత్తం. నేను చెప్పనా, నువ్వు ఖచ్చితంగా అబద్ధ బోధకుడు యొక్క చేతి కింద ఉండి నువ్వు మరణించిన తర్వాత ఆరణ్యలో ఉంటావు. ఏం సంకోచం లేదు. అపోస్తుల దగ్గర నేర్చుకున్నటువంటి తిమోతి బాల్యదల నుంచి ఎదిగినప్పటికీ కూడా సేవకుడు అయిన తర్వాత ఎన్నోసార్లు గద్దించుకుంటూ అనేక విషయాలు బోధించుకుంటూ వచ్చాడు పౌలు. ఏండి, పరిశుద్ధులు, అపోస్తులు హస్త నిక్షేపణ చేసి ప్రవచనం ద్వారా దైవజనుడిగా దేవుడు తిమోతిని తన సేవ కొరకు నిర్ణయించుకొని అభిషేకించుకొని వాడుకున్నప్పటికీ అపోస్తలుడైన పౌలు ప్రతి విషయాన్ని దైవజనుడు ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఎంతవరకు నమ్మకంగా ఉండాలి, ప్రతి విషయాన్ని బోధించుకుంటూ వచ్చాడండి. ఈ రోజున అన్నీ తెలిసిన సేవకులకి మనం బోధిస్తే ఊరుకుంటారండి? మాకు అన్నీ తెలిసినవా, నువ్వేం చెప్పక్కర్లనే వాళ్ళు ఉన్నారు. మన పైన పరిశుద్ధులు నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి దినము హెచ్చరిక చేస్తూనే ఉంటారు. కనుక ఈరోజు రాత్రి ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. ప్లీజ్ అండి, దయచేసి మీరు ఈ విషయాలన్నీ సంఘం ఒక దైవజనుడి గురించి నా సంగతులన్నీ కూడా సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఎట్టబడితే అట్ట మనం వెంబడించే పరిస్థితులు ఉండకూడదు. లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడో, పాత నిబంధనలో, సువార్తల్లో దైవజనుడి కొరకు ఏ ఏ విషయాలు రాయబడి ఉన్నాయో వాటన్నిటిని గైకొంటున్నాడా లేదా, దైవజనుడు ఇవన్నీ కలిగి ఉంటున్నాడా లేదా, దైవజనుడికి ఆశీర్వాదాలు లేకుండా సంఘానికి రావు. అందుకనే మనము ప్రతి దైవజనుడిని వెంబడించకుండా పరీక్షించి పరిశోధించి తెలుసుకోవాలని మనం 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 1, 5, 6 వచనాల్లో మనం ప్రతి సండే నేర్చుకుంటూ వస్తున్నాం. మనం ఈరోజు రాత్రి మన ఆత్మ రక్షించబడ్డానికి అలాంటి పరిశుద్ధుల్ని మనం జాగ్రత్తగా వెంబడించాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ దయను, కనికరమును, కృపను, సమాధానము చేత మీరు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, నీ వాక్కును, ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి నాయన, ఒక దైవజనుడు సంఘములో ఉన్న ప్రతి ఆత్మను రక్షించడానికి ఎన్ని అర్హతలు, లక్షణములు కలిగి ఉండాలో ఎంతో తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్.